నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు, సంఖ్యాశాస్త్ర నిపుణులు మారెళ్ళ సాయి మోహన్ గురుగారు. గురుగారు నమస్కారం. సంతోషం. విద్య తర్వాత ఉద్యోగం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత చదువుకున్నా కూడా ఉద్యోగం రాకుండా చాలా మంది ఉన్నారు. దానికి కారణాలు ఏంటంటారు? ట్రై చేసిన వెంటనే ఉద్యోగం రావాలి అంటే మనం ఎలాంటి పరిహారం చేసుకోవాలి? తప్పకుండా. ఉద్యోగం అంటే ప్రతి ఒక్కరూ చదువుని బట్టి ఉద్యోగాన్ని నిర్ణయించడం జరుగుతుంది. అందులో అంటే బాగా చదివిన వాళ్ళకి ఎక్కువ మార్కులతోటి మంచి ఉన్నతమైన జాబ్ రావచ్చు. కొందరు బాగా చదివినా కూడా ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలమవుతూ ఉంటారనమాట. అంటే వాళ్ళు ప్రయత్నం చేసే సమయంలో ఉద్యోగ కారకుడు ఎవరు, జాతక చక్ర రీత్యా ఉద్యోగ స్థానంలో ఏ గ్రహాధిపతులు సంచరిస్తున్నారు, లేదా జాతకాలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. ఓన్లీ మనం పేరు అంటే పెద్దవాళ్ళు జాతకానికి సంబంధించిన వివరణ అనేది సరిగా రాయలేదు. మనకి తెలియనప్పుడు ఏం చేస్తాము, నామనక్షత్రం ప్రకారం పిలిచే పేరు ప్రకారం ప్రస్తుతం జ్యోతిష్ శాస్త్ర రీత్యా అంటే నామనక్షత్ర రీత్యా కూడా మనం ఇప్పుడు అప్రాక్సిమేట్ ఉన్న ఏజ్ని బట్టి అడుగుతున్న సమయాన్ని బట్టి మనం లగ్న ప్రమాణం తీసుకుంటాం అనమాట. అంటే ఈ టైంలో అడిగిన సందర్భాన్ని బట్టి ప్రశ్నా ప్రకరణం అంటారు. సో దాన్ని బట్టి నిర్ణయించి చెప్పొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయికి 25 సంవత్సరాలు, అప్రాక్సిమేట్ 25 సంవత్సరాలు అండి, నా పేరు ఇట్లా రమేష్ అని చెప్తాడు. సో రమేష్ అని అంటే చిత్తా నక్షత్రం తులారాశి కింద పరిగణలోకి తీసుకొని, సో 25 సంవత్సరాలు అంటే బ్యాక్ వెళ్ళి, ఇప్పుడున్న సంవత్సరాన్ని బట్టి 25 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళి, సో ఆ సంవత్సరాన్ని నిర్ణయించి అడిగిన సందర్భాన్ని బట్టి ఏ తిథి వస్తుందో దాన్ని నిర్ణయించవచ్చు అనమాట. ఆ చిత్తా నక్షత్రం ఏ తిథుల్లో వచ్చింది, ఇప్పుడు అప్రాక్సిమేట్ ఏంటంటే సింహరాశి వాళ్ళు ఆగస్టులో పుడతారు, తులారాశి వాళ్ళు సెప్టెంబర్లో పుడతారు అనేది ఒకటి ప్రామాణికంగా చెప్పబడింది. సో ఆగస్టు 22వ తారీఖు నుంచి సెప్టెంబర్ 23వ తారీఖు మధ్యలో పుట్టిన వాళ్ళు తులారాశి కింద వర్తిస్తారు. సో అప్పుడు తులారాశి అలా సెప్టెంబర్ మాసం నిర్ణయిస్తాం. అందులో చిత్తా నక్షత్రం ఉన్న రోజుని ఆ బాబుకి సంబంధించిన డేట్గా నిర్ణయించి తాత్కాలికంగా అప్పుడు కొన్ని చెక్ చేసి పలానా టైంలో ఇలా జరిగి ఉండాలి అన్నప్పుడు ఖచ్చితంగా జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి. దాన్ని ఆధారం చేసుకుని జ్యోతిష్ శాస్త్రం ద్వారా ఎటువంటి పరిహారాలను పాటిస్తే ఉద్యోగం పొందవచ్చు అనేది మనం తెలుసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం జాతకంలో ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, లేదా పేరు ప్రతిష్టలకు సంబంధించి కావచ్చు, ఉద్యోగంలో పదవి ఉన్నతికి అంటే ప్రమోషన్ ద్వారా ఇంకో ఉద్యోగం పొందాలన్నా, ఉద్యోగం లేదని బాధపడుతున్న వారు ఉద్యోగం పొందాలన్నా, వీటన్నిటికీ అధిష్టాన దేవుడు సూర్య భగవానుడు అనమాట. సూర్యుడిని ఆరాధించే విధానాలు చాలా రకాలు ఉన్నాయి. సో కళ్యాణానికి ఒక రకంగా ఆరాధిస్తారు, ఉద్యోగ రీత్యా సక్సెస్ అవ్వడానికి ఒక రకంగా ఆరాధిస్తారు. అటువంటి సందర్భంలో చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాల్లో కనుక ఆటంకాలు ఎదుర్కొంటున్న వాళ్ళు సూర్యుడిని ఆరాధించే విధానంలో ఓం నమో భాస్కరాయ త్రిలోకాత్మనే అముకం మహీపతిమే వశ్యం కురు స్వాహ అనే మంత్రంతో స్వామిని ఆరాధిస్తే, ఈ అముకం అనే పదం దగ్గర ఉద్యోగ ప్రయత్నంలో వాళ్ళు ఐటీ ఫీల్డ్కి సంబంధించి కావచ్చు, లేదా ఎవరైనా రికమెండ్ చేస్తూ అంటే హెచ్ఆర్ ప్రొఫెషనల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా రికమెండ్ చేస్తున్నారు, ఆ పర్సన్ నేమ్ కానీ తెలిస్తే వాళ్ళ ద్వారా మనం ఉద్యోగం పొందాలి అని అనుకున్నప్పుడు ఆ హెచ్ఆర్కి సంబంధించిన పేరు అనుకొని అముకం అనే పదం దగ్గర ఈ యొక్క పేరు అనుకొని మహీపతిమే వశ్యం కురు స్వాహ అని ఎవరైతే సూర్య భగవానికి ప్రతినిత్యం 6 సార్లు అలా నీళ్లు వదులుతారో వారికి సకాలంలో కోరుకున్న విధంగా ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఉద్యోగం చివరి దాకా రావడము, ఆఫర్ లెటర్ దగ్గర పెండింగ్ పడడం చాలా మంది జరుగుతుంటుందమ్మా. ఉద్యోగం రాలేదని బాధపడుతున్న సందర్భంలో ఇలా మన ఛానల్ ద్వారా కొన్ని వీడియోస్ చూసి సో ఈ రెమెడీస్ని ఫాలో అవుతూ ఉద్యోగ ప్రయత్నాల్లో సక్సెస్ అవుతారు. కానీ ఉద్యోగం వచ్చేటప్పుడు మనకి ఆఫర్ లెటర్ అని ఇవ్వడం జరుగుతుంది. ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎప్పుడు కాల్ చేస్తారని ఎదురు చూస్తూ ఉద్యోగం రాలేదని బాధపడుతుంటారు. అటువంటి వాళ్ళ కోసంగా ఇంకొక చిన్న పరిష్కారం ఉంది. సూర్య భగవాన్ని చూస్తూ ఇప్పుడు ఏదైతే మంత్రం చెప్పానో అదే మంత్రాన్ని మీ యొక్క ఉద్యోగం గురించి అనుకొని 11 ఎండు మిర్చి అనమాట, 11 ఎండు మిర్చిలను సూర్య భగవానికి చూపిస్తూ, తండ్రి చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాల్లో అనేక రకాల ఆటంకాలు ఎదుర్కొంటున్నాను, చివరి నిమిషంలో ఇట్లా వాయిదా పడడం కానీ లేదంటే సకాలంలో నేను రిజల్ట్ పొందలేకపోతున్నాను, నీ అనుగ్రహంతో నాకు ఆ ఉద్యోగ లాభాన్ని ప్రసాదించదండి అని చెప్పి నమస్కారం చేసుకొని ఆ ఓం నమో భాస్కరాయ నమః మంత్రాన్ని పూర్తిగా తెలియని వాళ్ళు ఓం నమో భాస్కరాయ నమః, భాస్కరుడన్నా సూర్య భగవాన్ అన్నా ఒకటే. సో ఓం నమో భాస్కరాయ నమః అనే మంత్రాన్ని చెప్తూ 11 సార్లు ఆ ఎండుమిర్చిని స్వామికి వదిలేసి మరలా ఒక 6 సార్లు వాటర్ని కనుక వదిలేసి ఎవరైతే అలా చేస్తారో మరలా వచ్చే సండే లోపల ఆదివారం రోజు చేసే వాటికి త్వరగా రిజల్ట్ వస్తుంది.
కానీ ఉద్యోగ ప్రయత్నాల్లో ఆదివారం దాకా వెయిట్ చేయలేం కాబట్టి మనకి త్వరగా రిజల్ట్ కోసం చేసేటప్పుడు సంకల్ప బలంతో చేసేటప్పుడు ఆ రోజు కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అవకాశాన్ని బట్టి ఆదివారమే కనుక వచ్చినట్లు అనుకోండి, సో ఆదివారం రోజు చేస్తే మరలా ఆదివారం లోపల వారు ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలు త్వరగా వినడానికి అవకాశం ఉంటుంది.